ఎంత నామోషిగా ఫీల్ అవుతున్నానంటే అండి, ఆలయంలోకి వచ్చి మీరు బొట్టు పెట్టుకుందండి అంటే వాటితో పనే ఉందండి, మీరు తీర్థం ఇచ్చేయండి అంటే నేను ఇవ్వననే చెప్తున్నాను. మీరు నన్ను ఏమైనా అనుకోండి, మన హిందువుగా పుట్టి మీరు గుడికి వచ్చారంటే బొట్టు ధరించాలి. మీరు ఎలా ఉన్నా, బయట మీరు ఎలా జీవిస్తున్నారు ఇవన్నీ మేము వచ్చి మీకు చెప్పలేము, ఎందుకంటే అది మీ వ్యక్తిత్వం అయినటువంటి విషయం. కానీ వ్యక్తిత్వంగా అయినటువంటి విషయం కూడా కాదు. మీరు బయటకు వెళ్తున్నా అంటే ప్రతి హిందువు తప్పనిసరిగా విభూతి ధరించాలి. మీరు బాగా గమనించండి, ఒకరు బొట్టు ధరించి ఉన్నారు, వారి పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఒక బొట్టు ధరించుకున్నా ఉంటారు, వారి పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తారు? జస్ట్ మీరు ఎక్కడైనా మీరు అనుభవించి చెప్పండి. అరే అంటే వాళ్ళ దగ్గర మనం ఎలాంటి పరిభాష ప్రయోగం చేసినా బొట్టు లేని వాడి దగ్గర చేసేటువంటి పద ప్రయోగానికి, బొట్టు పెట్టుకున్న వాడి దగ్గర చేసేటువంటి పద ప్రయోగానికి చాలా భిన్నమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు? అదే దైవారాధన, అదే భగవతానుగ్రహం. అంటే ఎప్పుడైతే మన యొక్క ధార్మికమైనటువంటి విషయాలు మనం క్రమంగా పాటిస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఏమన్నా ప్రశ్న చేసేదానికి కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకు అంటే అరే వీడు నిత్యం భగవంతుని ఆరాధన చేస్తున్నారా, వీరిని మనం ఏమన్నా తప్పుగా అంటే మనం దేవుడు ఏమన్నా శిక్షిస్తాడేమో అనేటువంటి భయం. ఎందుకంటే వాడి ధర్మం వాడు సమగ్రవంతంగా చేస్తున్నాడు కదా, నువ్వు చేయకుండా ఉన్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు.